హలో! ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? మీ పేరేంటి? హైదరాబాద్ నుంచండి. మీ పేరేంటమ్మా? సునీత అండి. అలాగే మీ సమస్యేంటో గురువుగారు మనతో ఉన్నారు. ఒకసారి మీ సమస్య మీ చెప్పండి. వాయిస్ అర్థం కాట్లేదండి. మీ గురువుగారు మనతో పాటు ఉన్నారు. మీ సమస్య ఏంటో చెప్పండమ్మా గురువుగారికి. నాకు రోజు టైంలో పూజ చేయటం కుదరదండి. వారానికి ఒకసారి అలా ఏం చెయ్యొచ్చా? చెప్పండమ్మా ఇంకా. జై శ్రీమన్నారాయణమ్మా. నమస్తే గురుగారు. నమస్తే అమ్మా. మీ వీడియోస్ నేను ఎప్పుడూ చూస్తానండి. మీరు బాగా సమాధానంగాని మా సందేహానికి సమాధానం బాగా చెప్తారండి. సంతోషం. నేను డైలీ పూజ చేయటం నాకు కుదరదండి. ఓకే అమ్మా. వారానికి ఒకసారి చేయొచ్చా? లేకపోతే ఎలా చేసుకోవాలి ఏంటండి? ఓకే అమ్మా. మీరు ఎప్పుడు పూజ చేశారు అనేది సమస్య కాదు. మనం చేసేటువంటి హ్మ్. వారానికి చేసామా, 15 రోజులకు చేసామా అంటే ఎప్పుడైనా చేయొచ్చు. మనకు వీలున్నప్పుడు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల ప్రకారంగా ఎప్పుడైనా పూజ చేసుకోవచ్చు. చేసేటువంటి పూజ మనం ఎంత నమ్మకంతో చేశామా అనేది ఉండాలి. మనం చేసేటువంటి పూజ మనతో ఆ కూర్చునేటువంటి దేవుని ముందు కూర్చొని పూజ చేసేటువంటి 10 నిమిషాలైనా సరే మనస్ఫూర్తిగా సంతృప్తితరంగా మనం పూజ చేశామా అనేది ఉండాలమ్మా. ఇలాగా చేసుకుంటే సరిపోతుంది. అలానే ఇంట్లో భర్త గారు ఉంటే గనక ఆ భర్తకి పాదపూజ చేసుకోండి ప్రతినిత్యం కూడా. మీకు ఆ దేవాతి దేవుని యొక్క కృపా కటాక్షాలు అయితే ఖచ్చితంగా మీకు లభ్యపడతాయి. అలానే మీకు వారం రోజులకు ఒకసారి చేసుకున్నా, 15 రోజులకు ఒకసారి చేసుకున్నా పూజ చేసేటువంటి ప్రతిఫలం మీకు లభ్యపడాలి. అలానే మనం కోరికలు తీర్చాలి అంటే గనక మనం చేసేటువంటి పూజ ఎంత సంతృప్తితో చేశాము, ఎంత మంచి అభిమానంతో చేశాము, దేవుడి మీద ఎంత ఇష్టము, ప్రేమ, ఆ దేవుని భక్తితో చేశామనేది మనకు ఉండాలి. అలానే చేసేటువంటి పూజలో మనం పెట్టేటువంటి నైవేద్యం కూడా చాలా ముఖ్యమైనటువంటి అధ్యయనం. మనం పెట్టే నైవేద్యం వెజిటబుల్స్ పెడుతున్నామా, డ్రై ఫ్రూట్స్ పెడుతున్నామా, చేసినటువంటి వంట పెడుతున్నామంటే వాటన్నిటికన్నా కూడా మీరు 15 రోజులకు ఒకసారి పూజ చేసినా, వారానికి ఒకసారి పూజ చేసినా కూడా కాగి చల్లార్చిన పాలలో తేనె వేసి అమ్మవారికి కానీ స్వామివారికి కానీ నైవేద్యం పెట్టండి. వ్యాపారంలో వృద్ధి ఉంటుంది. అలానే మీరు కోరిన కోరికలు కొంగు బంగారం చేసేలా ఉంటుంది. అలా అని చెప్పేసి ఎక్కువ కోరికలు కోరకండి. దేవుడికి నాకు ఎలా ఉంటే బాగుంటుంది అనే విధంగా మీరు పూజ చేసుకోవడం ఒకటే మీ ధర్మం. అతను ఏం కావాలో, మీకు ఎలా చేయాలో తనకి తెలుసు, ఆమెకు తెలుసు. కాబట్టి కొంగు బంగారం చేసేలా నమ్మకంతో పూజ చేయండి. ఎప్పుడు చేసినా పర్వాలేదు.